మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వము నాశనం చేస్తుందని సిడబ్ల్యూసి సభ్యులు, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం విశాఖ ఎల్లమ్మతోటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 ఏళ్ల క్రితము అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడం ద్వారా రాజ్యాంగబద్ధమైన పని హక్కుకు ప్రాణం పోశారని తెలిపారు. గ్రామస్థాయి ప్రాజెక్టులను నిర్ణయించడానికి గ్రామ పంచాయతీలకు అధికారం ఇవ్వడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను ఈ పథకంలో బలోపేతం చేసిందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు వర్మరాజు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ గాదం మహేష్, స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, స్టేట్ స్పోర్ట్స్ చైర్మన్ కమలాకర్, విజయనగరం డీసీసీ విద్యాసాగర్, అనకాపల్లి డీసీసీ బొడ్డు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాలకు శ్రీమతి సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు ఆ గ్రామాలన్నింటిలోనూ కూడా ఇళ్లకు తాళాలేసి ప్రజలందరూ కూడా ఉపాధి లేక వలసలు పోయినటువంటి పరిస్థితిని వారు గమనించారు. అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ వలసలు నివారించాలి, గ్రామాలలో వారందరికీ కూడా ఉపాధి కల్పించాలి, పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలి. అంటే సీజను అన్సీజనల్లో సమాజంలో ఉన్నటువంటి ఒక 60-70% మంది ప్రజలు వ్యవసాయ ఆధారితంగానే మన రాష్ట్రాలు ఉన్నాయి. ఈ వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఉపాధి లేక, కూలీ లేక, తిండి లేక బాధపడినటువంటి కులాలు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, పోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అందరూ కూడా వ్యవసాయం ఆధారంగా ఉండేటువంటి పరిస్థితి. ఈ వలసలు నివారించాలి, పేదరికాన్ని పారదోలాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆనాడు కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల యొక్క గైడెన్స్ కూడా తీసుకుని పెట్టడం జరిగింది. పనికి ఆహార పథకంలో జాబ్ కార్డు తీసుకున్నటువంటి 15 రోజుల్లో వాళ్ళకి ప్రభుత్వం తప్పనిసరిగా విధిగా ఉపాధి ఇవ్వాలి, లేకపోతే ఎలవెన్స్ ఇవ్వాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చట్టం 90% నిధులు కేంద్ర ప్రభుత్వం పెట్టాలి, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఎక్కడా కూడా కాంట్రాక్టుల వ్యవస్థ ఉండడానికి వీల్లేదు, మిషన్స్ వాడేటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక చట్టాలు తీసుకొస్తే దాని ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి పేద ప్రజలందరూ కూడా ప్రధానంగా మనీ సర్క్యులేషన్, ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో గ్రామీణ భారతం చాలా ఆర్థికంగా పరిపుష్టి చెంది గ్రామాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఉపాధి దొరికి వాళ్ళందరూ ఆర్థికంగా కొంత వెసులుబాటుతనానికి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. దాంతోపాటు ఉపాధి హామీ పథకంలో ఎసెట్స్ క్రియేషన్ చేసాము. అంటే మెటీరియల్ కాంపోనెంట్ కొంత, లేబర్ కాంపోనెంట్ కొంత పెట్టి అనేకమైనటువంటి వర్క్స్, ఎసెట్స్ దేశవ్యాప్తంగా క్రియేట్ చేయడం జరిగింది. దాంతోపాటు మా ప్రాంతాల్లో అయితే కోనసీమ కానీ, గోదావరి జిల్లాలో కానీ రైతులకి చాలా ఉపయోగకరంగా ఉండేటట్టు కొబ్బరి తోటల్లో కళ్యాలు తయారు చేసుకోవడం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్స్, పంటలు పండిన తర్వాత పొంతులు అంటాం కదా, పొంతుల రోడ్లు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం ఇవన్నీ కూడా చేసాం. ఇప్పుడు మార్చినటువంటి చట్టం ప్రకారం అవన్నీ కూడా ఏమి లేకుండా చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. పేరుకి 100 రోజుల ఉపాధిని మేము 125 రోజులు పంపుతా ఉన్నా, మిగిలినటువంటి అన్నీ కూడా డీవేట్ చేసినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుంది. గతంలో కూడా రైతాంగానికి సంబంధించి 3 నల్ల చట్టాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది.
రాహుల్ గాంధీ గారు ప్రప్రథమంగా స్పందించి దాని మీద ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. పోరాటం చేశారు. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బయట కానీ ప్రభుత్వం మెడలు వచ్చి ఆ 3 నల్ల చట్టాలు కూడా వాపస్ తీసుకునే విధంగా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ గారు అనేటువంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్టంలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి పని అనేటువంటిది ఒక హక్కు.